ఎవరు లేని వారి పక్షమున నిలబడి వారి తరఫున పోరాడడానికే, వారి తరఫున మాట్లాడడానికే, వారి తరఫున నిలబడి వారి కష్టంలో పాల్పంచుకొని వారిని ఉద్ధరించటానికే ప్రభువైన యేసుక్రీస్తు దిగి వచ్చాడు. కష్టాన్ని తీర్చేవాళ్ళు, నీకు అండగా నిలిచేవాళ్ళు, నిన్ను ఆదరించేవాళ్ళు, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరున్నారు చెప్పు నీకు అని ఒకవేళ సైతాన్ వచ్చి నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తే చెప్పు, ఎవరున్నారంటావేమిటి? పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చిన దేవుడు ఉన్నాడు. ఈరోజు నిన్ను చూసి హేళన చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు, తక్కువ చేసి మాట్లాడే వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు. తల్లి అయినా నిన్ను విడుచునేమో కానీ నేను నిన్ను విడువను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు.